హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా గోదావరి స్టైల్లో చేపల పులుసు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం అయితే నీట్గా అయితే చేప ముక్కల్ని క్లీన్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న వాటిల్లో రుచికి సరిపడే కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు పక్కనైతే పెట్టుకొని నాననిద్దాం. చిన్నగా పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా అయితే వేయించేసేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ఒక గిన్నెలో అయితే చింతపండు వేసుకొని నానబెట్టుకొని దాన్నైతే ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగిన తర్వాత ఆ చింతపండు రసం అనేది పోసుకొని బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కలు అనేవి ఒక్కొక్కటిగానైతే వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వీటిల్లో కొంచెం మరిగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి. లాస్ట్లో ఫిష్ కర్రీ అయిపోతుండగా కొంచెం ధనియాల పొడి, లాస్ట్లో దించేటప్పుడు కొంచెం మెంతి పొడి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.